హావ్యూర్స్ బతుకుంటే బలుసాగు తినొచ్చు, ఎందుకురా నాయన ఈ తిప్పులు. ఈ డైలాగు గతంలో చాలామంది నోటి వెంట వినే ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో పదే పదే ఈ మాట వచ్చింది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి వెంట. దేని గురించి ఈ మాట పదే పదే వచ్చింది? కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనే విషయంలో కావచ్చు, లాక్డౌన్ సమయంలో రోడ్ల మీదకి జనాలు రాకుండా ఉండే విషయంలో కావచ్చు, అదేవిధంగా ప్రజలకి 4 మంచి మాటలు చెప్పే విషయంలో కావచ్చు, ఈ పదాన్ని ఈ సెంటెన్స్ని పదే పదే వాడారు. బతుకుంటే బలుసాకైనా సరే తినొచ్చు, ఎందుకురా నాయన ఈ రకంగా రోడ్ల మీదకి వచ్చి లేనిపోని ఇబ్బందులు పడతారని చెప్పేసి కేసీఆర్ కూడా చెప్పున్నాడు. మనం ఇంకెందుకు ఈ రకంగా రోడ్ల మీదకి వెళ్ళాలని చెప్పేసి అంతా ఆలోచించున్నారు. కానీ మరలా ఈ జనాభే రోడ్ల మీద తిరుగాడటం చేశారు. దీనివల్ల ఈరోజు హైదరాబాద్ ముఖ్యంగా చెల్లించుకున్న మూల్యం ఎంతయ్యా ఏంటి అన్నప్పుడు 16,078 పాజిటివ్ కేసులు ఇక్కడ నమోదవడం జరిగింది కరోనాకు సంబంధించి. ఇందులో 15,750 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇందులో 305 మంది మాత్రమే డిశ్చార్జ్ అయ్యి వెళ్ళారు. ఇక మరణించిన వాళ్ళు ఒక హైదరాబాద్లోని 23 మంది ఉన్నారు. గత 15 రోజుల నుంచి కనుక మనం చూసుకున్నట్టయితే డేటా కూడా డైలీ ఏదో ఒక విధంగా 800, 900, 1000 ఇలా క్రాస్ అవుతూనే ఉన్నాయి. అంటే మొత్తంగా చూసుకుంటున్నప్పుడు సిచ్యువేషన్ ఏంటి ఈరోజు అన్నప్పుడు, ఏ కేసీఆర్ చెప్పినటువంటి డైలాగ్ని పదే పదే పలికినటువంటి జనాలు, కేసీఆర్ దారిలోనే మనమంతా కూడా ఉండాలి అని చెప్పినటువంటి ప్రజలు అంతా కూడా ఆ వేలో లేకుండా ఇష్టం వచ్చిన రీతిలో బయట తిరగటం వల్ల ఈరోజు హైదరాబాదులో భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూ ఉన్నాయి. ఇక త్వరలో హైదరాబాద్లో కూడా ఫుల్ టైం లాక్డౌన్ పెడతారు అనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఒకసారిగా హైదరాబాదులో ఉన్నటువంటి సెటిలర్స్ కావచ్చు, దగ్గరలో ఉన్నటువంటి గ్రామాల ప్రజలు కావచ్చు, నెమ్మదిగా వాళ్ళ సొంత ఊళ్ళకి వెళ్ళిపోతూ ఉన్నారు. దీనికి కారణం ఏంటి? ఆల్రెడీ తెలంగాణలో కేసుల సంఖ్య పెరుగుతూ ఉన్నాయి. ఇంకా కేసుల సంఖ్య పెరిగే అవకాశం అనేది ఉంది. ఎందుకంటే టెస్టులు అన్నవి ఇక్కడ తక్కువ చేస్తూ ఉన్నారు అనేసి ఈ మాట పదే పదే అంటున్నది ఎవరు? బీజేపీ వాళ్ళు అంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. అయితే తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కావచ్చు, మిగతా వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు? మేము ఉన్నంతలో బెస్ట్ టెస్టులు చేస్తూ ఉన్నాము, చికిత్స అందిస్తున్నామని చెప్తున్నారు. కానీ రియాలిటీ ఏంటన్నది ఒక్కసారి మనం మాట్లాడుకున్నట్టయితే మహమ్మద్ అలీ హోంమంత్రి ఆయన కానీ, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఎమ్మెల్యే ఆయన కానీ, గణేష్ గుప్తా ఎమ్మెల్యే ఆయన కానీ, మరికొంతమంది కానీ ఎవరికైతే ఈ ప్రభుత్వంలో భాగంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వీళ్ళకి కరోనా వస్తే వీళ్ళని తీసుకువెళ్ళేమో అపోలో ఆసుపత్రిలో యశోదలో అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ ఇచ్చుకొని బ్రహ్మాండంగా వీళ్ళు బయటకు వస్తారు. ఒక నార్మల్ పర్సన్ ప్రైవేట్ హాస్పిటల్ కనుక వెళితే లక్షలు బిల్లు వేసి గుల్ల చేస్తూ ఉన్నారు. ఇక మామూలు వాళ్ళు ఈ ప్రైవేట్ ఆసుపత్రిలో వద్దు అని చెప్పేసి గాంధీకి వెళ్తే అక్కడున్న ఫెసిలిటీస్ వైస్ కావచ్చు, మిగతా కొన్ని చూసేసి కొంతమంది బాధపడిపోతున్నారు, బయటకు చెప్పలేక ఇబ్బంది పడి మరి కొంతమంది బయటకు చెప్తూనే ఉన్నారు. చెస్ట్ హాస్పిటల్ ఇంతే. అంటే వాస్తవం ఏంటి ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది అన్నప్పుడు, ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయని అంటూ ఉన్నారు. సదుపాయాలు అద్భుతంగా ఉన్నప్పుడు మీరెందుకు మరి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటారని ఒక సామాన్యుడు క్వశ్చన్ చేస్తే దానికి ఆన్సర్ ఇచ్చేవాళ్ళు లేరు. ఈ వేలో ఈరోజు హైదరాబాదులో ఉన్నటువంటి ఆ ఎండింగ్లో చూసుకున్నట్టు విజయవాడ నుంచి వస్తున్నప్పుడు ఫస్ట్ హైత్ నగర్ తగులుతుంది. ఈ హైత్ నగర్ నుంచి ఇటు చూసుకున్నట్టయితే పటాన్ చెరువు దాకా వేసుకుంది. ఈ మధ్యలో రోడ్లన్నీ కూడా ఈరోజు కొన్ని చోట్ల అసలు నిర్మానుష్యంగానే, మరికొన్ని చోట్ల జస్ట్ ఎవరో ఒకళ్ళిద్దరు మాత్రం రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. కారణం ఏంటయ్యా అన్నప్పుడు, చాలామంది స్వచ్ఛందంగా ఇళ్లలోంచి బయటికి రావటం. ఎందుకంటే ప్రాణం మీద తీపనవచ్చు, లేదు అన్నప్పుడు ఇప్పటికైనా సరే కేసీఆర్ చెప్పినట్టుగానో, లేదంటే ఐసీఎంఆర్ వాళ్ళు చెప్పినట్టుగానో, లేదంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పినట్టుగానో, లేదంటే నిత్యం మనం టీవీల్లో వింటున్నటువంటి నిపుణుల సలహాలు సూచనల ప్రకారం చూసుకుంటేనో, ఎటు నుంచి ఎటు చూసుకున్నా సరే మనం బ్రతకాలి అంటే ఖచ్చితంగా ఇళ్లలోనే జాగ్రత్తగా ఉండాలి, అత్యవసరం తప్ప బయటికి రావద్దు అన్న వేలో ఈరోజు చాలామంది దాన్ని స్ట్రిక్ట్గా ఫాలో అవుతూ ఉన్నారు. మీరు అనవచ్చు, ఇంత ఇదిగా ఫాలో అవుతున్నప్పుడు చెక్ పోస్టుల దగ్గర ఎందుకండి భయంకరంగా జనం ఉన్నారు అనేసి. ఎస్, ఇక్కడ చెక్ పోస్టుల దగ్గర జనం ఉండటానికి రీజన్ ఏంటయ్యా అన్నప్పుడు, హైదరాబాదులో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళలో పాపం చాలామందికి ఉద్యోగాలు పోయినాయి, మరికొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ ఉన్నారు.
ఇంకొంతమంది అద్దెలలో ఉండలేకపోతూ ఉన్నారు. ఎందుకు? అద్దెలు కట్టాలన్నా పనులు చేసుకుంటే తప్ప డబ్బులు రావు. మరి పనులా లేవు. ఈ వేలో ఇల్లు ఖాళీ చేసి వెళ్తున్న వాళ్ళు కొంతమంది, ఉద్యోగాలు పోయిన వాళ్ళు కొంతమంది, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నాం కదా, మళ్ళీ ఇంక హైదరాబాద్ ఎందుకులే సొంత ఊరికి వెళ్ళి చేసుకునే వాళ్ళు కొంతమంది. ఈ వేలో హైదరాబాద్ని వదిలిపెట్టి వెళ్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలా చూసుకుంటున్నప్పుడు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ వాసులే ఉంటూ ఉన్నారు. మనందరికీ తెలిసిందే, హైదరాబాదులో ఆన్ యావరేజ్గా చూసుకుంటున్నప్పుడు 1 కోటి మంది జనాభా ఉంటే ఈజీగా 50 లక్షల మందికి పైగా ఆంధ్రప్రదేశ్ వాసులే ఉంటారు. అటు చిత్తూరు మొదలుకుంటే కడప, కర్నూలు, అనంతపురం, రాయలసీమ 4 జిల్లాలు కావచ్చు, ఇటు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఈ 13 జిల్లాలు, అంటే మొత్తం అటు రాయలసీమలో 4 జిల్లాలు, ఇటు 9 జిల్లాలు కోస్తాంధ్రలో. ఓకే, ఈ 13 జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళలో కూడా ఖచ్చితంగా ఏదో ఒక ఊరి నుంచి ప్రతి ఒక్కళ్ళు ఎవరొకరు హైదరాబాద్లో ఉంటూనే ఉంటారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి డెస్టినేషన్ కూడా మధ్యతరగతి మనుషులు కావచ్చు, సామాన్యులు కావచ్చు, ఆల్మోస్ట్ హైదరాబాద్ అనే వేళ ఉంటూ ఉండేవాళ్ళు. బాగా చదువుకున్న వాళ్ళైతే అబ్రాడ్ వెళ్తూ ఉండేవాళ్ళు. బట్ వాళ్ళకి సైతం హైదరాబాద్లో ఎక్కడో చోట ఇల్లు, ఫ్లాట్ ఏదో ఒకటి ఉంటూనే ఉండేది. ఈ వేళ చూసుకుంటూ ఉన్నప్పుడు ఈరోజు సిచ్యువేషన్ హైదరాబాద్లో ఎలా ఉంది ఏంటి అన్నప్పుడు, ఎంఎస్ఎంఈ సెక్టర్ ఏదైతే ఉందో, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో, చిన్న చితక పరిశ్రమలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా చాలా చోట్ల ప్రొడక్షన్ అనేది నిలిచిపోయింది. ఎందుకు? వర్కర్స్ అన్న వాళ్ళు ఎక్కువ నార్త్ ఇండియా వాళ్ళు ఉంటుంటారు. ఇన్ ద సెన్స్ ఈ ఒడిస్సా వాళ్ళు కావచ్చు, పశ్చిమ బెంగాల్ వాళ్ళు కావచ్చు, జార్ఖండ్ వాళ్ళు కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, లైక్ ఈ వేళ ఎక్కువ వాళ్ళు ఉంటూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఏమైంది, మన లాక్డౌన్ టైంలో అంతా కూడా ఊళ్ళకి వెళ్ళిపోయినారు. ఇప్పుడు లేబర్కి సంబంధించేసి ఇక్కడ కొరత అనేది ఏర్పడింది క్లియర్గా. సో ఆ వేళ లేబర్ కొరత, పనుల ఎన్ని చేసినా సరే ఖచ్చితంగా లేబర్ ఉంటే తప్ప పనులు నడవనటువంటి ఇండస్ట్రీస్ మూతపడి ఉన్నాయి. అవి మళ్ళీ ప్రొడక్షన్ ఏమైనా స్టార్ట్ చేద్దామని సరే ఇబ్బంది పడుతూనే ఉన్నారు. కేవలం హైదరాబాద్లో ఫుల్ ప్లెడ్జ్డ్ వేలో నడుస్తున్నది ఒక ఫార్మానే. ఈ ఫార్మాలో కూడా ఇక్కడ కూడా మరలా కొంతమంది డైలీ వేజ్ లేబర్స్ ఉంటూ ఉంటారు, లేదంటే మంత్లీ వేజ్ లేబర్స్ కొంతమంది ఉంటారు. వీళ్ళ సైతం కొంతమంది వెళ్ళిపోయారు. అయితే ఉన్నటువంటి కెమిస్ట్రీలతో నడిపిస్తూ ఉన్నారు దాన్ని. సో ఫార్మా కాకుండా ఇంకేం నడుస్తుంది ఏంటి అన్నప్పుడు, స్కూళ్ళు లేవు, కాలేజీలు లేవు, బార్లు లేవు, రెస్టారెంట్లు లేవు. వేరే రెస్టారెంట్లు కొన్ని చోట్ల ఉన్నాయి తప్ప చాలా వాటికి మూసేసుకొని ఉన్నారు. తర్వాత షాపింగ్ మాల్స్ కావచ్చు, మిగతా కావచ్చు, అన్నీ కూడా ఎలా ఉండిపోతున్నాయంటే ఈరోజు జనసంచారం లేక, రెంట్లు కట్టుకోలేక, పవర్ బిల్స్ కూడా అంత మాత్రం వస్తూ ఉన్నాయి. ఇంకెందుకురా బాబు అన్నదేలో. సో మ్యాటర్ ఏంటంటే దీన్ని కంక్లూడ్ చేయాల్సి వచ్చినప్పుడు, 1 కోటి మందికి పైగా ఉన్నటువంటి ఈ భాగ్యనగరం ఈరోజు రోడ్లతో సహా కొన్ని చోట్ల నిర్మానుష్యంగా, మరికొన్ని చోట్ల ఖాళీగా దర్శనమిస్తూ ఉన్నాయి. దీనికి కారణం ఏంటి అంటే, మనం ఇందాక చెప్పుకున్నట్టు ఫస్ట్లో అనుకున్నాం కదా, కేసుల సంఖ్య ఇబ్బడముబ్బడిగా పెరుగుతూ ఉండటం, కేసులు వచ్చిన వాళ్ళు రికవర్ అయ్యే రేట్ వచ్చేసరికి హైదరాబాద్లో తక్కువగా ఉండటం, ట్రీట్మెంట్ అందివ్వాలి లేదంటే ట్రీట్మెంట్ వెళ్ళి తీసుకోవాలి అంటే లక్షలు ప్రైవేట్ ఆసుపత్రిలో పెట్టాల్సి రావటం, ప్రభుత్వ ఆసుపత్రిలో వచ్చేసి ఎందుకో ప్రభుత్వం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళు సైతమే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నారు, ఇక మన గవర్నమెంట్ హాస్పిటల్ మన పరిస్థితి ఏంటి అన్న వేళ వాళ్ళు భయపడతాం. అన్నీ కలగలిసి బతుకుంటే బలిసాకైనా సరే తినవచ్చు, ఇక్కడ ఉండి ఇటువంటి ఇబ్బందులు పడవద్దని చెప్పేసి ఈరోజు వెళ్తూ ఉన్నా. మొన్న కూడా కొన్ని ఛానల్స్ కావచ్చు, పత్రికలు కావచ్చు, కొంతమంది రాశారు, మీకు భూమి మీద నూకలు ఉండాలంటే భాగ్యనగరం వదిలిపెట్టి మీరు వెళ్ళిపోండి అనేసి. అప్పుడు మరి కొంతమంది దీనికి కౌంటర్ అటాక్ ఇచ్చారు. ఏమనంటే, గతంలో ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు ఇంకా ఎన్నో రోగాలు హైదరాబాద్ని ఇబ్బంది పెట్టాయి, అయినా అందరూ ఉన్నారే. ఈరోజు ఎవరైతే భాగ్యనగరం వదిలిపెట్టాలని చెప్తున్నారో వాళ్ళంతా భాగ్యనగరంలో ఉంటూ ఉన్నారే, కదలబడుతున్నారా, భాగ్యనగరం యొక్క ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నారా అనేసి అంతా అన్నారు. మరి వీరంతా కూడా ఈరోజు ఎక్కడ ఉన్నారు ఏంటి అన్నప్పుడు ఇళ్లలోనే ఉంటూ ఉన్నారు. కాకపోతే జాగ్రత్త చర్యలు తీసుకుంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ ఉంటూ ఉన్నారు. అయితే భాగ్యనగరం వదిలిపెట్టి వెళ్ళాలని చెప్పేసి నేను అనటంలా, అలా అని చెప్పేసి ప్రభుత్వం కూడా అనటంలా. ఏం చెప్తున్నారంటే, ఇళ్లలోనే ఉండండి, జాగ్రత్తగా ఉండండి అంటున్నారు. ఈ వేళ చూసుకుంటూ ఉన్నప్పుడు పటాన్ చెరువు దగ్గర నుంచి మొదలుకుంటే లింగపల్లి కావచ్చు, మియాపూర్ కావచ్చు, కుగుడుపల్లి కావచ్చు, ఆ తర్వాత ఎస్ఎన్ఆర్ కానీ, అమీర్పేట కానీ, ఆ తర్వాత వచ్చే పంజాగుట్ట కానీ, ఖైరతాబాద్ కానీ, లకడి కప్పులు కానీ, ఆ తర్వాత నాంపల్లి, కోటి, అటు తర్వాత చూసుకున్నట్టయితే దిల్సుఖ్ నగర్, మలక్పేట, వనస్థలపురం, హైత్నగర్, ఈ ఏరియాస్ వాటికి కూడా చూసుకుంటూ ఉన్నప్పుడు చాలా వాటికి ఇందులో కంటైన్మెంట్ జోన్లన్నీ ఉండిపోతూ ఉన్నాయి. ఈ కంటైన్మెంట్ జోన్లు అంటే ఏంటి? కరోనా పాజిటివ్ కేసులు వచ్చిన వాళ్ళు. దీంతో ఎటు నుంచి ఎలా వచ్చేది ఏంటో తెలియటం లేదు అనేసి. అయితే నిన్న ఒక ఎక్స్పర్ట్స్ బృందం ఏం చెప్పారంటే, కూరగాయలు అదేవిధంగా పండ్లు అమ్మే చోట్ల కూడా ఎక్కువ ఈ కరోనా వ్యాపిస్తుంది అన్నారు. అంటే ఇల్లు పట్టుకోవడం, మళ్ళీ ఇంకోళ్ళు పట్టుకోవడం, లైక్ ఈ వేలో. సో మ్యాటర్ ఈరోజు ఒకే ఒక్క మాటతో నేను కంక్లూడ్ చేయదలుచుకున్నా. భాగ్యనగరంలో మనం భాగ్యం అంటే గొప్పగా మనం ఉండాలి అంటే, ఫస్ట్ థింగ్
ఇక్కడ ఉన్నప్పుడు లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ గతంలో ఎలాగైతే ఇళ్లలో ఉన్నామో అలా ఉండటం అనేది శ్రేయస్కరం. 2, ఇంటి అద్దెలు కట్టలేకపోతూ ఉన్నాము, పనులేవి లేవు అన్నప్పుడు సొంత ఊరికి వెళ్ళటం శ్రేయస్కరం. 3, అన్నీ కొద్ది రోజులు ఖచ్చితంగా సద్దుమణుగుతాయి, హ్యాపీగా అప్పుడు వచ్చి బ్రహ్మాండంగా బతికేయటం. సో భాగ్యనగరంలో ఉన్నటువంటి ఈరోజు అంతా కూడా ఆలోచిస్తున్నది, బతికుంటే బలుసేకైనా సరే తినొచ్చు, భాగ్యనగర్ వీధుల్లో విచ్చలవిడిగా మాత్రం మనం సంచరించవద్దు, జాగ్రత్తగా ఇళ్లలో ఉందాం, లేదంటే సొంతలకు వెళ్దాం అన్న వెళ్ళి ఈరోజు అంతా ఆలోచిస్తూ ఉన్నారు. ఆ వేలోనే భాగ్యనటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా స్టెప్స్ తీసుకొని ముందుకు అడుగు వేస్తూ ఉన్నారు.